సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తే మంచిది? తెలంగాణ నుంచి కేసీఆర్ వస్తే మేలు అనుకున్నా. అంటే కేసీఆర్ రావాలని ఎందుకు అనుకున్నా? అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏది ఒక పథకం 100 రోజుల్లో అమలు చేస్తున్నది కానీ అమలు చేయలేదు. 6 పథకాలలో ఒకటి అమలు కావాలి. అది నామకరణం వాస్కి బస్సు ఫ్రీలు, ఇది ఉచిత ఆరోగ్య బీమ్స్ అమలు చేసింది కానీ అసలు ఈ గ్యాస్ సిలిండర్ అంట, ఈ మహాలక్ష్మి పథకాలు అంట ఇవన్నీ అమలు చేయలేదు. మాట చెప్పింది కానీ మాట తప్పింది కాబట్టి కేసీఆర్ వస్తేనే మళ్ళీ రిటర్న్ పథకాలు అమలు అవుతామని అనుకుంటున్నాను. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి కేసీఆర్ రావాలి, స్టేట్ల నుంచి కాంగ్రెస్ రావాలి. ఓకే. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తుంది? ఎందుకు? ఓకే, మాది తెలంగాణ కంట్రా. మాకు ఒక గుర్తుపు ఉండాలి కదా. అంటే మీ గల్లీలో ఎట్లా? మా గల్లీలో చూడు నీళ్లు రావు, రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు. ఇవన్నీ మంచి చేస్తే బాగుంటుంది. మరి ఈ సమస్యల గురించి మీ ఎమ్మెల్యేని అడిగారా? మా ఎమ్మెల్యే మాకేం తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు ఇక్కడ మీకు? అమ్మ, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిగా? ఎవరు గెలిస్తే ఏముంది నాయన, మాకు చెత్త, మురికి, దోమలు, వాసన. అంటే మీ సమస్యలు పట్టించుకున్న నాయకులు లేడా? ఎవరున్నారు? గెలిచినప్పుడు ఒకటి చేస్తామంటారు, ఎవరు చేయరు. అంటే ఓట్ల కోసం వచ్చినప్పుడు చేస్తాం అంటారు కానీ చేయరు. అంటే ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు మిమ్మల్ని ఇక్కడ? చూస్తారు, పోతారు నాయన. ఎవరని చెప్తాం చెప్పు. చుట్టుపక్కల చూస్తే మొత్తం మురికి వాడ వాసన వస్తుంది. ఎవరు ఎవరు పట్టించుకుంటారు అసలు? అంటే ప్రజల కోసమే కదా వాళ్ళు ఎన్నికల్లో గెలిచింది. గెలుస్తారు, మళ్ళీ చేస్తామంటారు, ఎవరు చేస్తలేరు. వస్తామంటారు కానీ ఒక్కరు కూడా వస్తారు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా? ఎవరు పట్టించుకుంటున్నారని దోమలు వస్తున్నాము, పిల్లలు, మేము ఇడ ఏం చేయాలి మరి? అంటే ఇంకా కాల సమస్య కాకుండా ఇదే ఉంది నాన్న పెద్దది మాకు సమస్య. రోడ్డు మరి మీరందరూ కలిసిపోయి ఒకసారి అడగొచ్చు కదా, ఓట్లు వేసారు కదా వాళ్ళకి. వేసినాము ఓట్లు, ఇంకా ఏం చేయాలి? మళ్ళీ గెలిస్తే చేస్తామని ఇంకా చేయలేదు కదా. కాలం అంతా గెలీజ్గా ఉంది. గెలిచే వరకు ఇళ్ల చుట్టూ తిరుగుతారు కదా. తిరుగుతారు, మళ్ళీ ఏండమ్మా అంటారు. చేస్తాము, చేసినాక ఇట్లుంటే ఏం చేయాలి? మరి గెలిపించినాక మిమ్మల్ని పట్టించుకునేది లేదు. మొత్తం ఈ మురికి వాళ్ళు దోమలు అన్ని ఉన్నాయి మాకు. రాత్రి అయితే నిలబడేకి ఉండదు ఇక్కడ, అంత వాసన, దోమలు. ఏం చేస్తాం మళ్ళీ? మరి మీరందరు కలిసి మీ లోకల్ లీడర్ని అడగొచ్చు కదా. ఏమడతాం నాన్న, పోలేదు మేము అడగలేదు. మీ ఏరియా పేరు ఏంది? ఎంజీ నగర్. మొత్తం చెప్పు అడ్రస్. ఎంజీ నగర్.